అందరికీ నమస్తే. భారతదేశంలో ప్రముఖ నగరంగా సిద్ధించబడినటువంటి హైదరాబాద్ పట్టణంలో సిటీలో దాదాపుగా 1 కోటి మందికి పైగా ఇక్కడ నివసిస్తా ఉన్నారు. దేశం నలుమూలల నుంచి కూడా అదిగా ఒక స్టేట్ అనేది కాదు, అన్ని రకాల భాషలు అన్ని రకాల ప్రజలంతా కూడా ఇక్కడ ఉంటా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దానికి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనం ఎక్కడి నుంచి రిజర్వేషన్ కొట్టాలన్నా ప్రయాణం బయలుదేరి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా కూడా సికింద్రాబాద్ చాలా ప్రాముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. దాదాపుగా 4 ఉన్నాయి. 4 సికింద్రాబాద్, చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, ఈ 4 స్టేషన్లలో సికింద్రాబాద్ అత్యంత ప్రధానమైనది. సో అక్కడ కొంత వర్క్ నడుస్తూ ఉన్నది. సో రెనోవేషన్ నడుస్తూ ఉన్నది. వర్క్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో చెర్లపల్లి టెర్మినల్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి రైలుని నడిపేదానికి దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అంటాం కదా. సో రైల్వే అన్నిటి కూడా అక్కడ నుంచి మలిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి. చాలా రద్దీగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడ నుంచే బయలుదేరి పోవాలి. కాబట్టి ఇక చెర్లపల్లి నుంచి కూడా కాకుండా కొన్ని ట్రైన్లని సికింద్రాబాద్ నుంచి కూడా దాదాపుగా 150 ట్రైన్లను మళ్ళీ జూన్ 12వ తారీఖు నుంచి వెళ్ళి, ఇప్పుడు మనం జూన్లోనే ఉన్నాం కాబట్టి జూన్ 12th నుంచి కొన్ని ట్రైన్స్ ని ప్రధానంగా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కాకినాడ, దాదాపు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మొత్తం 150 ట్రైన్స్ అంట. 150 ట్రైన్లు నడవబోతా ఉన్నాయి జూన్ 12th నుంచి. 12th జూన్ నుంచి నడవబోతా ఉన్నాయి. మెయిన్ గా సికింద్రాబాద్, అక్కడ నుంచి వెళ్ళి కాకినాడకి అయితే ట్రైన్స్ అయితే నడవబోతా ఉన్నాయి. వాటి టైమింగ్స్ ప్రకారమే నడవబోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రయాణికులంతా కూడా రైల్వే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కాకినాడ టౌన్ మధ్య మొత్తం 16 ట్రైన్లు నడుస్తాయట సికింద్రాబాద్. ఎందుకంటే అటు ఎక్కువ రద్దీ ఉంటది కాబట్టి నడిపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కాకినాడ టౌన్ కి వెళ్ళేటటువంటి గురువారం తర్వాత బయలుదేరితే శుక్రవారం వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి కాకినాడ ప్లస్ వైజాగ్ కూడా, అంటే విశాఖపట్నం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కువగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి కాకినాడ ఎక్కువ జర్నీస్ ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ నుంచి నడిపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నల్గొండ, తర్వాత మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట వంటి ప్రధాన స్టేషన్లో కూడా ఈ ట్రైన్ ఆగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళేటటువంటి ట్రైన్లు, సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటటువంటి ట్రైన్లు ఆగుతాయి. అట్లాగే అని చెప్పి చెర్లపల్లి టెర్మినల్ నుంచి కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా వైజాగ్ కి తర్వాత కాకినాడకి నడిపేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఇది ఒక 2 months నడుస్తాయట. ప్రధానంగా 2 months అయితే నడుస్తాయి. ఆగస్టు 1 వరకు నడుస్తుంది. మళ్ళీ ఆగస్టు 1 వరకు నడుస్తుంది. జూన్ 12th మొదలవుతుంది. సో ఇట్లా ఒక 2 months వరకు మాత్రానికి ఖచ్చితంగా ట్రైన్స్ అన్ని నడిపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఎందుకనంటే మొత్తం సెలవులు అయిపోయినాయి, వేసవి సెలవులు అయిపోయినాయి. ప్రజలంతా కూడా పిల్లల్ని తీసుకొని రావాలి కాబట్టి ఆ చెర్లపల్లి నుంచి అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాదాపుగా 150 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి కాకినాడ, తర్వాత సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, ఇట్లా ప్రజలకి ఇక్కడ నుంచి అందుబాటులో ట్రైన్లు ఉంచుతున్నాం. దాదాపుగా ఒక 16 ట్రైన్లు అయితే ప్రత్యేకంగా వైజాగ్ ఇక్కడ నుంచి వెళ్ళి కాకినాడకే నడవబోతా ఉన్నాయని చెప్పేసి. మరి చెర్లపల్లి అయితే ప్రస్తుతం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు రిజర్వేషన్ చార్ట్ లో సికింద్రాబాద్ నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇలా జూన్ 5th లో ఉన్నాం, జూన్ 5, 6లో ఉన్నాం కాబట్టి మరి ఖచ్చితంగా జూన్ 5 రోజు మీ అందరికీ కూడా ఒక వార్త అయితే దక్షిణ మధ్య రైల్వే చెప్తా ఉన్నది. జూన్ 12 నుంచి ఒక 2 నెలల పాటు ఇక్కడ నుంచే ట్రైన్లు కొన్ని అందుబాటులో ఉండబోతా ఉన్నాయని చెప్పి మరి సమాచారం అయితే అందుతా ఉంది.